జై శ్రీకృష్ణ. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హేవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అతడు యోగాభ్యాసమునకు తానుగా నిశ్చయించుకున్న పూర్వజన్మలోని అభ్యాస బలముతో యోగము వైపునకే ఈడవబడుతున్నాడు. యోగమును తెలుసుకుని యోగాభ్యాసమును చేయుటకు నిశ్చయించుకున్నంత మాత్రముతోనే వేదములందు చెప్పిన కర్మఫలమును మనిషి దాటుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. పూర్వజన్మలో చేసిన యోగ సాధన యొక్క ఫలితం ఎటువంటిదో ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఈ జన్మలో యోగమును గురించి తానుగా ఏమీ అనుకోకపోయినప్పటికీ మనిషి పూర్వజన్మ సంస్కార బలముచే యోగము వైపుకే ఈడవబడుతున్నాడు. కాబట్టి ఎప్పుడో చేసిన పుణ్యము జీవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుందో భగవానుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేసెను. చేసిన పుణ్యం కానీ పాపం కానీ వాటి వాటి కర్తవ్యములను నెరవేర్చుకొని తీరుతాయి. పుణ్యం చేస్తే పుణ్యబుద్ధిని మాత్రమే కలుగజేస్తుంది, పాపం చేస్తే పాపబుద్ధిని మాత్రమే కలుగజేస్తుంది. పూర్వజన్మలో పుణ్యము యోగాభ్యాసము బలంగా ఉన్న జీవుడు ఒకవేళ ఊరకే ఉందామన్నా అవి ఉండనీయకుండా పూర్వజన్మలోని సంస్కారమునకు వశమై బలవంతముగా ఆ జీవుడితో పుణ్యమే చేయించును. యోగాభ్యాసములోనికి అతడిని దింపును. కాబట్టి మంచి మాత్రమే కావాలనుకునే జీవుడు తన మనస్సును పుణ్యవంతముగా పరమార్థ సంస్కారయుతముగా యోగాభ్యాసముపై ఆసక్తిని ఈ జన్మలోనే అలవాటుగా చేసుకోవాలి. జై శ్రీకృష్ణ.